నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ సినిమా. ఒకప్పుడు సినిమా అంటే వినోదం, ఒకప్పుడు సినిమా అంటే సామాజిక చైతన్యం. కానీ ఇప్పుడు సినిమా అంటే ఒక మైండ్ గేమ్. సినిమా అంటే మీ మెదడులోకి ఒక భావజాలాన్ని ఇంజెక్ట్ చేసే ఇంజెక్షన్. మీరు థియేటర్కి వెళ్ళేది కథ చూడటానికా, లేక మీలోని ఆవేశాన్ని, భక్తిని, దేశభక్తిని ఎవరో ఒకరు తట్టి లేపితే ఆ మత్తులో ఊగిపోవడానికా? భారతీయ సినిమా గమ్యం మారుతోంది. వెండి తెరపై ఇప్పుడు కథలు నడవడం లేదు, కేవలం ఎమోషన్స్ మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఎవరు నిజం చెప్తున్నారు అన్నదానికంటే ఎవరు మనసును పిండేస్తున్నారు, ఎవరు రక్తం మరిగిస్తున్నారు అనేది ఇప్పుడు సక్సెస్ ఫార్ములా. సినిమా ఒక కళారూపంగా మిగిలిందా, లేక శక్తుల చేతిలో ఒక ప్రచార ఆయుధంగా మారిందా? కోట్లు కొల్లగొడుతున్న ఈ ఎమోషనల్ బిజినెస్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇన్ డెప్త్ థ్రిల్లర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. చీకటి థియేటర్, రంగురంగుల వెలుగులతో మైమరిపించే వెండితెర, చుట్టూ వందలాది మంది ప్రేక్షకులు. అక్కడ ఏం జరుగుతుంది? ఓ కథ చెప్తున్నారా? లేదు, మీ భావోద్వేగాలతో ఒక వ్యాపారం జరుగుతోంది. ప్రస్తుత భారతీయ సినిమాలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు దర్శకులు సమాజంలోని వాస్తవాలను, మనుషుల మధ్య ఉండే సున్నితమైన బంధాలను చూపించేవారు. కానీ ఇప్పుడు వాస్తవాల కంటే సెంటిమెంట్కే పెద్దపీట. ఎవరు మనల్ని ఆలోచింపచేస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, ఎవరు మనల్ని ఏడిపిస్తున్నారు, ఎవరు మన గర్వాన్ని తట్టి లేపుతున్నారు అన్నదే పాయింట్. ఈ మార్పు వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. సినీ రూపకర్తలు, కొన్ని రాజకీయ శక్తులు కలిసి ప్రేక్షకుల బలహీనతలను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇది కేవలం సినిమా కాదు, ఒక సైకలాజికల్ వార్. జాతీయవాదం, మతం, భక్తి ఇవన్నీ మన రక్తంలోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవి థియేటర్లలో కంటెంట్గా మారిపోయాయి. ఒకప్పుడు దేశభక్తి సినిమాలంటే బోర్డర్లలో యుద్ధం లేదా స్వాతంత్ర సమరం ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక నిర్దిష్ట భావజాలాన్ని జొప్పించడం కనిపిస్తోంది. సినిమా మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు ప్రేక్షకుడి ఆలోచన అవకాశం ఇవ్వకుండా కేవలం స్పందించేలా చేస్తున్నారు. మీలోని భక్తిని, మీలోని ఆవేశాన్ని ట్రిగర్ చేస్తే మీరు లాజిక్ మర్చిపోతారు. లాజిక్ మర్చిపోతే సినిమా హిట్ అవుతుంది. ఇదే నేటి బాక్స్ ఆఫీస్ పంత్రం. కళ అనేది సమాజాన్ని ప్రశ్నించాలి, కానీ ఇక్కడ సినిమా ఒకరి ఎజెండాను మీ నెత్తిన రుద్దే ప్రచార సాధనంగా మారుతుందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి ప్రపంచ సినిమా వైపు చూద్దాం, ముఖ్యంగా హాలీవుడ్. అక్కడ కూడా యుద్ధంపై సినిమాలు వచ్చాయి, దేశభక్తి కథలు వచ్చాయి, కానీ అక్కడ ఒక విశ్లేషణాత్మక దృక్పథం ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తీసిన వందలాది సినిమాల్లో కేవలం గెలుపును మాత్రమే చూపించలేదు. యుద్ధం వల్ల కలిగే నష్టం, సైనికుల మనసుల్లో ఉండే భయం, మనుషుల మీద ఉండే మానవత్వాన్ని చూపించారు. శత్రు దేశానికి చెందిన వాడైనా సరే వాళ్ళలో ఉండే మంచితనాన్ని చూపించే ధైర్యం అక్కడ కనిపిస్తుంది. అదే ప్రేక్షకుడిని ఆలోచింపచేస్తోంది. కానీ మన దగ్గర హీరో అంటే దేవుడు, విలన్ అంటే రాక్షసుడు. నలుపు తెలుపు మధ్య ఉండే గ్రే షేడ్స్ మాయమైపోతున్నాయి. మనం చూపించేది మాత్రమే నిజం, మిగిలిందంతా అబద్ధం అనే రీతిలో కథనాలు సాగుతున్నాయి. ఇది సినిమా నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా సమాజంలో ద్వేషాన్ని కూడా పెంచే ప్రమాదం ఉంది. ఈ ఎమోషనల్ డ్రగ్కి ప్రేక్షకులు ఎందుకు బానిసలవుతున్నారు? ఎందుకంటే మనిషికి ఎమోషన్ అనేది ఒక బలం, అలాగే ఒక పెద్ద బలహీనత. మన గర్వాన్ని ఎవరో ఒకరు తెరపైకి పొగిడితే మనకు తెలియకుండానే ఒక కిక్ వస్తుంది. ఆ కిక్ కోసం ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ థియేటర్లకు వెళ్తున్నారు. అయితే ఇక్కడే ఒక అసలు సమస్య దాగి ఉంది. సమాజంలో ఉన్న నిరుద్యోగం, ఆరోగ్యం, విద్య వంటి మౌలిక సమస్యలపై చర్చ జరగకుండా ఈ భావోద్వేగ సినిమాలు ఒక డైవర్షన్గా పనిచేస్తున్నాయా? ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మరల్చి ఒక కాల్పనిక ప్రపంచంలో, ఒక ఉద్వేగభరితమైన మత్తులో వాస్తవాలను గ్రహించురని భ్రమలో ఉంచుతున్నాయా? వినోదం పేరుతో ఇస్తున్న ఈ మత్తు మందు సమాజ హితానికి మంచిదేనా? ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది? కేవలం సినిమా తీసేవారిదేనా? కాదు, చూసే మంది కూడా. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఆదరిస్తే ఇండస్ట్రీ ఎలాంటి సినిమాలే తీస్తుంది. మనం కేవలం చప్పట్లు కొట్టడానికే థియేటర్కు వెళ్తే వాళ్ళు మనల్ని ఉర్రు తొలగించే సీన్లే రాస్తారు. మనం ప్రశ్నించే సినిమాలను, వాస్తవాలను ప్రతిబింబించే కథలను కోరుకుంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మార్పు వస్తుంది. సినిమా అనేది ఒక అద్దం, అది సమాజాన్ని ఎలా ఉందో అలా చూపించాలి. కానీ ఆ అద్దం మీద ఒక రంగు పూసి మీకు కావాల్సిన రంగులోనే ప్రపంచాన్ని చూపిస్తామంటే అది మోసం. భావోద్వేగాలను క్యాష్ చేసుకోవడం వల్ల కోట్లు రావచ్చు, కానీ చరిత్రలో నిలిచే గొప్ప కళాఖండాలు రావు. సినిమా మనసును కదిలించాలి, అదే సమయంలో మెదడుకు పని చెప్పాలి. ముగింపులో ఒక్క మాట, కళ అనేది ఒక స్వేచ్ఛావాయువు, దానికి ఏ భావజాలపు సంఖ్యలో వేయకూడదు. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఒక ఆవేశంతో కాదు, ఒక కొత్త ఆలోచనతో బయటకు రావాలి. అప్పుడే సినిమా ఒక కళగా కలుస్తుంది. లేదంటే అది కేవలం ఒక ఖరీదైన ప్రచార పత్రంగా మిగిలిపోతుంది. ఎమోషన్స్ని అమ్ముకోవడం సులభం, కానీ వాస్తవాలను ఎదుర్కోవడం కష్టం. నేటి సినీ ప్రపంచం ఏ దారిలో వెళ్తుందో, రేపటి తరం ఎలాంటి సినిమాలను చూస్తుందో అది మన చేతుల్లోనే ఉంది. సినిమాను చూద్దాం, కానీ అందులోని ఎమోషన్స్కు బానిసలు కాకుండా వాస్తవాలను గ్రహించే విజ్ఞతను పెంపొందించుకుందాం. చూసారుగా, సినిమా తెర వెనుక నడుస్తున్న సైకలాజికల్ గేమ్.
1000 కోట్లు 2000 కోట్ల వసూళ్లు వెనుక మీ మెదడుతో ఆడుకుంటున్న వ్యూహాలు ఇవి. సినిమాను కేవలం వినోదంగా చూడండి, కానీ అది మీ ఆలోచనలను శాసించే స్థాయికి వెళ్ళనివ్వకండి. ఎందుకంటే నిజమైన సినిమా మిమ్మల్ని నిద్రలేపాలి, నిద్రపుచ్చకూడదు. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 99.